నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కొంతమంది సలహా ఇస్తున్నారు. ఏంటంటే సజ్జలని సాగనంపేసి ఉండవల్లిని సలహాదారులుగా పెట్టుకుంటే మంచిదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం సజ్జల మీద ఉన్నంత ప్రేమ ఉండవల్లి మీద లేదని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు చూస్తుంటే సజ్జల ప్లేస్ని ఉండవల్లికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికైనా ఇలా ఈ మార్పు చేసుకుంటే ఇంకా కొంచెం ఏమైనా ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఇంకా భ్రష్టు పట్టే పరిస్థితులు ఉన్నాయి పార్టీ అని చెప్పేసి వాళ్ళు సలహాలు ఇస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సలహాలు తీసుకునే పరిస్థితుల్లో లేరని, ఎందుకంటే సజ్జల మీద అంత ప్రేమ ఉంది, ఉండవల్లి మీద లేదు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఈ డెసిషన్ తీసుకుంటే మంచిది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే పార్టీ అధికారంలోకి రాకపోవడాన్ని సజ్జల గారిని ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడానికి లేదు. ఇది ఏదైనా కూడా అధికారంలోకి వచ్చినా లేకపోతే అధికారంలోకి రాకపోయినా సమిష్టి కృషి ఉంటుంది. కింద క్యాడర్ నుంచి అధినేత వరకు దెర్ ఆర్ సెవరల్ లేయర్స్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఏరియాలోనూ అందరూ ఒక లైన్ మీద ఉండి ఒకే లైన్ మీద ఉండి సిస్టమేటిక్గా పనిచేస్తే కనుక రిజల్ట్ వేరేగా ఉంటుంది. ఆ లైన్ కరెక్ట్గా వెళుతుందా లేదా అనేది అగైన్ మళ్ళీ అధినేత లీడర్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఓవరాల్గా పైనుంచి చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్, సజ్జల తర్వాత ఇంకా అంచెలంచెలుగా కింద వరకు ఉంటుంది కదా. ఆ ఫ్లో అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా అని చూసుకోవడంలో ఫెయిల్ అయ్యారని మనం భావించవచ్చు. సజ్జల గారిని ఒక్కళ్ళనే బ్లేమ్ చేయడం కాదు, సిస్టమ్ని, వాళ్ళకున్న వైఎస్ఆర్సీపీ సిస్టము, నాయకులు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్స్, లేకపోతే క్యాడర్ పటిష్టంగా ఉందా లేదా, క్యాడర్ సిన్సియర్గా చేస్తుందా లేదా, క్యాడర్ని నాయకులు పట్టించుకుంటున్నారా లేదా. సో దెర్ ఆర్ మెనీ పారామీటర్స్ ఇందులో. సో ఒకళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. అయితే ప్రధానంగా ప్రతి విషయానికి సజ్జల గారు మీడియా ముందుకు రావడం, ప్రతిదీ సర్వం నేనే అన్నట్టు సకల శాఖ మంత్రి లాగా ప్రధానికి ప్రతి ఏదొచ్చినా కూడా ముందు ఆయన్ని టచ్ చేయడం, సకల శాఖ మంత్రి అని ప్రధానికి ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన ఈ నేమ్ను కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రధానికి మీరెందుకు ముందుకు రావడము, రెస్పెక్టివ్ ఇన్ఛార్జెస్ ఉంటారు, లీడర్స్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాపర్ కమ్యూనికేషన్ వెళ్ళాలి. సర్వం నేనే అంటే కుదరదు కదా. ఇప్పుడు సర్వం నేనే సకల శాఖ మంత్రిని, ఎవ్రీథింగ్ నా దగ్గరికే రావాలి అనుకుంటే ఈ రోజున నెగిటివ్ రిజల్ట్ కూడా మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. సో బట్ యాక్చువల్ రీజన్ చూస్తే సమిష్టి కృషితోనే ఏదైనా ఓటమి కానీ విజయం కానీ సమిష్టి కృషి మీద ఆధారపడి ఉంటుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఉండవల్లి గారికి వస్తే, ఆ ఉండవల్లి గారికి ఏం నాలెడ్జ్ ఉందో ఏమో నాకైతే తెలియదు, కానీ ఆయన ఏదో ఆంధ్రాలో నేను ఒక్కడిని ఇంటలెక్చువల్, నాకొక్కడికే నాలెడ్జ్ ఉంది, నాకు తెలిసినంత అపారమైన జ్ఞాన సంపద ఇంకెవరికీ లేదు అని ఒక ఇంటలెక్చువల్ వాయిస్ తోటి, ఇంటలెక్చువల్ మొహం పెట్టుకుని వస్తాడు ఆయన మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా కూడా. ఉండవల్లి గారు మాట్లాడేది అనుకుంటాడు, ఆయన తెలివిగా మాట్లాడుతున్నానని ఆయన అనుకుంటాడు. ఆయన మాట్లాడే ప్రతిదాన్ని డీకోడ్ చేస్తే మనకు అసలు ఆయన ఏంటో అర్థమవుతుంది. ఉండవల్లి గారు మాట్లాడే ప్రతి స్టేట్మెంట్ని మనం డీకోడ్ చేస్తే వాట్ ఈజ్ ఉండవల్లి, వాట్ ఈజ్ హిస్ ఇంటెన్షన్స్ బిహైండ్ దాట్, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, మీరు ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారు, మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, మీరు ఒక్కళ్ళే ఇంటలెక్చువలా, మీకే అన్నీ తెలుసా, మీకన్నా తెలివైన వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఆంధ్రాలో, వాళ్ళందరూ మీ గురించి ఏమనుకుంటారు, మీరు మాట్లాడే విధానం, మీరు సలహాలు ఇస్తే తీసుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, మీరు సీనియర్ అయితే అయి ఉండొచ్చు, మీరు వర్క్ చేస్తే చేసి ఉండొచ్చు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర, దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఏ సూపర్ ఇంటలెక్చువల్ అని అనుకోవడానికి కూడా లేదు ఆయన్ని. బట్ ఓకే, ఆయన అనుకుంటారు కాబట్టి ఓకే, మీడియా కూడా ఆయన చూపిస్తుంది కాబట్టి ఓకే వినాలి, మనం డీకోడ్ చేసుకుంటే ఆయన వాట్ ఈస్ హీ అని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఇక్కడ సజ్జల గారు ఎంత ఉన్నారో ఉండవల్లి కూడా అంతే ఉన్నారు, పెద్దగా ఏమి ఫరక్ పడదని అంటారా మరి? అంటే సజ్జల గారు ఎలా మాట్లాడతారంటే, ఆయన మాట్లాడేటప్పుడు చాలా వెరీ డీసెంట్ పర్సనాలిటీని నేను, ఆయన వే ఆఫ్ టాకింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఫ్లో ఎట్లా వస్తుందంటే, వీళ్ళు మిగిలిన ఈ 5 ఉన్నారు కదా వాళ్ళలాగా కాకుండా సాఫ్ట్గా మాట్లాడి ఏదో ఎడ్యుకేటెడ్ని, నాకంతా కొంచెం ఏనో నాలెడ్జబుల్ పర్సన్, డీసెంట్గా మాట్లాడుతున్నాననే
పిక్చర్ ఇవ్వాలనుకుంటారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటారు. బట్ ఓకే, దట్ ఈస్ హిస్ స్టైల్ అనుకోండి, మనం తప్పు పట్టకూడదు. ఆయన ఆయన స్థాయిలో ఆయన కృషి చేసి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి అధిక ప్రాధాన్యతని ఇచ్చారు కాబట్టి పాపం సలహాలు ఇచ్చే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, అవి వర్కౌట్ అవ్వాల. అంటే ఆయన ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన, సజ్జల గారు ఇంకా రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక సజ్జల గారిని బాగా చితకబాదారన్నట్టు కూడా మనకి వార్తలు వచ్చాయి. సజ్జల గారు సజ్జల గారిని ఇంకా వాళ్ళ కుమారుడిని ఇప్పుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా మనకి వార్తలు వస్తాయి. సజ్జల ఆయన వాళ్ళ అబ్బాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూడాలి. అంటే యాక్చువల్గా నేను ఇది వినలేదు ఇప్పటి వరకు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేస్తే కనుక ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన్ని సైకో అంటారు, లేకపోతే యూనో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండదు, నాయకత్వ లక్షణాలు లేవు, కక్ష సాధింపు పాలిటిక్సే ఉంటాయి ఆయన దగ్గర, పరిపాలన తెలియదు, ఓన్లీ ఆ బటన్ నొక్కడం, అది సంక్షేమ పథకం, ఇది ఒక ఒపీనియన్ పొలిటికల్ పార్టీస్ లో ఉంది. అదే బలంగా ప్రజల్లో కూడా తీసుకుని వెళ్ళారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారిని వాళ్ళ అబ్బాయిని అట్లా చేస్తే కనుక మళ్ళీ ఆయనకు అదో పెద్ద మైనస్ పాయింట్. సజ్జల గారిని ఒకళ్ళని ఎలా బ్లేమ్ చేస్తారు? ఆయన ఇచ్చిన సలహాల వల్ల ఈ రోజు పార్టీ ఓడిపోయింది. మీ తెలివి ఏమైంది? మీ బ్రెయిన్ ఏమైంది? మీరు చీఫ్, యువర్ పార్టీ సుప్రీం కదా, మీరు ఓన్ గా ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఒక సలహా నాకు ఇచ్చావనుకోమ్మా, నేను తీసుకుంటా, కానీ నేను దాన్ని అనలైజ్ చేసుకుంటా. రైట్. ఎంతవరకు ఇది కరెక్ట్, దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటి, వెదర్ ఇట్ ఈస్ ఫీజబుల్ ఆర్ నాట్, దాని మీద ఒక సమీక్ష చేసుకుంటాను. నాకనేది ఒక ఓన్ బ్రెయిన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేయకుండా సజ్జల కుక్కను చూపించి నక్క అంటే నక్క అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాంటప్పుడు మీరు ఆ స్థాయిలో ఉండడం అనవసరం కదా. సో హీ హ్యాస్ హిస్ ఓన్ బ్రెయిన్ కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా సజ్జల ఈజ్ పార్ట్ ఆఫ్ ఫెయిల్యూర్. Definitely he's a part of failure, no doubt on that, because he's a close to Jagannamohan Reddy garu. So Jagannamohan Reddy garu ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళని ఇబ్బంది పెడితే కనుక అది మూర్ఖత్వం. మీరు సరిగ్గా ఆలోచించలేదు, మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేదు, మీరు అంచనా వేయలేకపోయారు ప్రజల నాడిని. మీరు ఎంతసేపు ప్రజలకి వాలంటీర్స్ కి మధ్య డైరెక్ట్ పెట్టుకున్నారు, మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఇగ్నోర్ చేశారు. రైట్, అది కరెక్ట్ కాదు. వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేస్తారు? సర్వం నేనే, నా బొమ్మ చూసే ఎమ్మెల్యేకి ఓటేస్తారు, నా బొమ్మ చూసే ఎంపీకి ఓటేస్తారు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా లోకల్ లీడర్ కూడా మనకు మంచిగా ఉన్నారా లేదా అనేది చూస్తారు. ఏ పార్టీ మంచిగా ఉంటే అది ఏ పార్టీ అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే మనల్ని రక్షిస్తాడు, మనకి భరోసా ఉంది, మన సమస్యలను తీరుస్తాడు అని ప్రజలకి నమ్మకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద గౌరవం ఉంటే వేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. కొన్నిసార్లు పార్టీ అధినేతను చూసి అది చాలా మెయిన్ ఉంటుంది, పార్టీ అనే అధినేతని ఎక్కువ రోల్ ఉంటుంది, ఓవరాల్ గా స్టేట్ ని రూల్ చేస్తారు కదా. సో రకరకాల పారామీటర్స్ ఉంటాయి, కాంబినేషన్స్ ఉంటాయి ఓటమికి. సో సజ్జల గారిని మరి ఆయన ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది మనకి తెలియదు. కాకపోతే సజ్జల గారు కూడా కేర్ తీసుకుంటున్నారు. పార్టీ ఇది అయితే నేను విన్నా, పార్టీ కేడర్ కూడా సజ్జల గారిని వేలెత్తి చూపిస్తే కనుక వాళ్ళు అంతు చూస్తామని సజ్జల గారు కూడా హీఈస్ ప్రొటెక్టింగ్ హిమ్సెల్ఫ్. నన్నే మీరు బ్లేమ్ చేయడానికి వీలు లేదు, అలా మాట్లాడితే మీ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని కమ్యూనికేషన్ సజ్జల గారి దగ్గర నుంచి వెళ్ళింది అనేది వినికిడి. బట్ వీ డోంట్ నో యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, రియలీ వీ డోంట్ నో. ఇది బయటకు వచ్చినటువంటి న్యూస్. ఈ పానకలనప్పటిలాగా ఈ ఉండవల్లి వచ్చి మధ్యలో దూరుతుంది. అంటే ఆయన ఇప్పుడు రాజకీయ నిరుద్యోగి అయిపోయారు కదా. సర్లే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అవకాశం ఇస్తారేమో, మళ్ళీ ఏదన్నా సలహాలు ఇచ్చి ఏదో మళ్ళీ మీడియాలో ఉందామని, ఆయన మీడియాలో కనిపిద్దాము, మళ్ళీ లైమ్ లో ఇట్లోకి వద్దామని ఉండవల్లి గారు అని అనుకుంటున్నారేమో తెలీదు. బట్ ఓకే, ఆయన హీ ఫీల్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ అ వెరీ గ్రేట్ ఇంటెలెక్ట్, లెట్ హిమ్ ఫీల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.